ఇన్ఫోసిస్ హైదరాబాద్ డీసీ ఆన్‌బోర్డింగ్ గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట హైదరాబాద్ జర్నీ చేయడం ఎవ్వరు లేకుండా. సో, నా ఆన్‌బోర్డింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనిక్కడ చెప్తాను. హైదరాబాద్‌లో మనకి 2 క్యాంపసెస్ ఉంటాయి. ఒకటి పోచారం దగ్గర సెజ్జాని క్యాంపస్ ఒకటి, గచ్చిబౌలి దగ్గర ఎస్‌టీపీ క్యాంపస్ ఒకటి. ఎవరైనా ఆన్‌బోర్డింగ్ అయినప్పుడు ఖచ్చితంగా పోచారం, ఇన్ఫోసిస్, సెజ్ క్యాంపస్‌కే అటెండ్ అవ్వాలి. సో, ఇక్కడ ఎలాగ ఉంటాయి ఫార్మాలిటీస్, ఎలా రీచ్ అవ్వాలి అనేది చెప్తాను. మనకి ఉప్పల్ దగ్గర నుంచి గట్కేసర్ వెళ్ళే ఆటోస్ ఉంటాయండి. అక్కడ మనం ఆ ఆటోస్ ఎక్కాలన్నమాట, షేర్ ఆటోస్. అక్కడి నుంచి మనం అన్నోజిగూడ ఫ్లైఓవర్ అనాలన్నమాట. అక్కడ డ్రాప్ చేస్తారు ఆ ఫ్లైఓవర్ దగ్గర. ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మళ్ళీ ఇన్ఫోసిస్‌కి 20 రూపీస్ ఇస్తే మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాలి మనం. సో, మనల్ని ఇన్ఫోసిస్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో, మెయిన్ గేట్ దగ్గర మనము ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్, పాన్ కార్డ్ కంపల్సరీ ఈ 3 క్యారీ చేయాలి, చూపించాలన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు మనకి బగ్గీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ బగ్గీలో మనం ఏదైతే లగేజ్ తెచ్చుకుంటామో ఆ లగేజ్ పెట్టుకొని మనం ఈసీసీ దగ్గరికి వెళ్ళాలి. ఇంక ఈసీసీ దగ్గర మనకి ఎప్పుడైతే మనకి జాయినింగ్ లెటర్ వస్తుందో ఆ జాయినింగ్ లెటర్ వచ్చినప్పుడే మనం హెచ్ఆర్‌తో మాట్లాడుకోవాలి ఈసీసీ అకామిడేషన్ గురించి. అప్పుడు మనకి హెచ్ఆర్ ఈసీసీ వాళ్ళకి అడుగుతారు ఎక్కడ ఖాళీ ఉందా అని చెప్పి. ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ మనకు ఒక మెయిల్ వస్తుంది. ముందే వచ్చిద్ది, మనం జాయిన్ అవ్వకముందే, ఇక్కడికి రాకముందే, ఆన్‌బోర్డింగ్ అవ్వకముందే. అప్పుడు ఆ మెయిల్ ఏ రూమ్ ఇచ్చారు ఏంటి అని రిసెప్షనిస్ట్ వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకి రూమ్ కీస్ అనేది ఇస్తారనమాట. ఇంకా ఇదేనండి ఈసీసీ బిల్డింగ్, చాలా పెద్దది. రూమ్ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేసాను. నేను ఇంకో వీడియో డీటెయిల్గా పెడతానమాట. సో, ఇదేంటి అని అంటే జస్ట్ శాంపుల్గా చూపించడానికైతే ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకా ప్లాంట్స్ అవన్నీ కూడా సూపర్ గ్రీనరీ అండి, ఎకో ఫ్రెండ్లీ. ఇంకా దాంతో పాటు కెటిల్, మనకి వాటర్ కూడా ఫిల్ చేసి పెడతారు. మనం ఏం బాటిల్స్ అవి ఏం కడుక్కోక్కర్లేదు, వాటర్ ఏం ఫిల్ చేసుకోనక్కర్లేదు. 7 డేస్ మనకి స్టే అనేది ఇస్తారండి. నేనైతే 3 డేసే ఉన్నాను. మనం 7 డేస్ కూడా ఉండొచ్చు. ఇంకా దాంతో పాటు ఏంటి అని అంటే మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయరండి. ఫుడ్ అనేది మనం క్యాంటీన్‌లో తినాలి. ఇక్కడ FC2, FC3 ఉంటాయి. FC1 కూడా ఉంది కానీ అది వర్క్ అవ్వట్లేదు. ప్రెజెంట్లీ అది క్లోజ్డ్‌లో ఉందన్నమాట. మనకి FC2లో కూడా ఒట్టుపుర అని ఒకటి ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ అయితే అక్కడ ట్రై చేయొచ్చు. సో, వెజ్ బాగుండాలి, మాకు వెజ్జే కావాలి అంటే FC3లో నాన్ వెజ్, వెజ్, కేఎఫ్సీ అన్నీ ఉంటాయండి. జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా FC2లో కూడా బాగుంటుంది కానీ బట్ బెటర్ ఆప్షన్ ఈజ్ FC3 అని నేను చెప్తాను. బట్ డిన్నర్ అయితే FC3లో ఉండదండి, FC2లో మాత్రమే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ ఏమో కాఫీ కలుపుతుందనమాట. నాతో పాటు నా రూమ్మేట్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయిందనమాట. ఇంకా నాకేమో కాఫీ అలవాటు లేదు, బట్ నేను కలుపుతాను, ప్లీజ్ ట్రై చేయ అని చెప్తే సో ఓకే అని అన్నానమాట. నేను ఒక 2 సిప్స్ తాగానండి, తర్వాత తాగలేదు, ఇంకా నేను వదిలేశాను. తను బాగా ట్రై చేస్తుంది. తినైతే ఇంకా కెటిల్ గురించి చెప్పాలండి. ఇక్కడ జస్ట్ ఇలా స్విచ్ ఆన్ చేస్తే చాలు బాగా హీట్ ఎక్కువవుతున్నాయి వాటర్. తను 5 మినిట్స్ ఉంచింది నార్మల్ కెటిల్ లాగా. ఉంచితే అక్కడ ఫైర్ అలారమ్స్ మోగినాయి అనమాట. సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, తనకు చెప్పారంట అంతసేపు నువ్వు ఆన్ చేయొద్దు అని చెప్పి. మనకి వాష్రూమ్లో హాట్ వాటర్, నార్మల్ వాటర్ 2 ఉంటాయండి. ఇంకా ఫుడ్ అనేది ఎవరన్నా ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయాలి, చపాతీలు అవి అని అనుకున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్, మీరు క్యారీ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా డస్ట్బిన్స్ అవి ఉంటాయా అంటే అవి కూడా ఉంటాయన్నమాట. ఇంకా వాటర్కే కానీ మనకి ఉండేదానికి ఏమి లోటు ఉండదన్నమాట 7 డేస్. బట్ ఫుడ్ మనం చూసుకోవాలి. మనకి ఇన్ఫోసిస్ బయట నడుచుకొని వెళ్ళే ఓపిక ఉంటే ఇన్ఫోసిస్ బయట కూడా ఉంటాయి, అక్కడ కూడా తినచ్చు. ఏంటి అని అంటే వచ్చింది కొత్త కాబట్టి మనకి ఎక్కడ ఏముంటాయి అనేది అంతగా తెలీదు. ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేయాలండి, లోపల నుంచి బయటికి వెళ్ళడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. బాగా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఆన్‌బోర్డింగ్ అయినప్పుడు మాత్రమే మనకు బగ్గీ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం జాయిన్ అయ్యి వర్కింగ్ అప్పుడు మన బగ్గీ కావాలి అని అంటే మళ్ళీ కాల్ చేయాలి. కాల్ చేసి అడిగితే బాగోనప్పుడు మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తారు. చూసారా అక్కడ రైల్వే స్టేషన్ విండోలోంచి కనిపిస్తుందన్నమాట. చర్లపల్లి, గట్కేసర్ ట్రైన్స్ అన్నీ అటునుంచే వెళ్తాయి. ఇంకా ఇదైతే ఈసీసీ అనమాట. మార్నింగ్ వ్యూ బాగుంది కదండి. 19 బిల్డింగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా కవర్ చేస్తాలేండి అన్నీ. అయితే ఇదేమో నైట్ వ్యూ అండి. భలే ఉంది అసలు నైట్ వ్యూ, అసలు చాలా బాగుంది లైట్లో వేసిన తర్వాత. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో.